సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ రోజుల్లో చూస్తే కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిపోతుంది. అయితే చాలా మంది చెప్తూ ఉన్నారు కొలెస్ట్రాల్ ఎంతైనా ఉండొచ్చని. సో దానివల్ల అనారోగ్య సమస్యలు ఏమీ రావని. సో కొలెస్ట్రాల్ అనేది ఎంత ఉండాలి, ఎంత ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము? దీని ఎక్కువ అయితే గుండెకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేది ఉందా? కొలెస్ట్రాల్ అనేది శరీరానికి కావలసినటువంటి ఒక రకమైనటువంటి కొవ్వు పదార్థం. కొలెస్ట్రాల్ లేకుండా అసలు మనుగడ లేదు. మన శరీరంలో ఉండేటువంటి కొన్ని కోట్ల కణాలు, కణజాలాలు సరిగ్గా పనిచేయాలంటే కొలెస్ట్రాల్ అవసరం. ప్రతి కణము యొక్క పొరలో, సెల్ మెంబ్రేన్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది ఎంత ఉండాలి అనే దాని మీద మనం చర్చిద్దాం. కొలెస్ట్రాల్ గురించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన శరీరము కొలెస్ట్రాల్ని తయారు చేయగలదు, కానీ కొలెస్ట్రాల్ని బ్రేక్ డౌన్ చేయలేదు. ప్రోటీన్ ఉందనుకోండి, మన శరీరం ప్రోటీన్ తయారు చేయగలదు, మనం తినే ప్రోటీన్ బ్రేక్ డౌన్ చేయగలదు. అట్లాగే కార్బోహైడ్రేట్ ఉంది, కొవ్వు పదార్థాలు, తర్వాత మాంసకృతులు, పిండి పదార్థాలు శరీరం తయారు చేయగలదు, దాన్ని బ్రేక్ చేయగలదు. కొలెస్ట్రాల్ని మాత్రం తయారు చేయగలదు, కానీ బ్రేక్ చేయలేదు. మన శరీరంలో ఉండేటువంటి హార్మోన్స్, అంటే మగవాళ్ళలో ఉండే హార్మోన్స్ కానీ, ఆడవాళ్ళలో ఉండే హార్మోన్స్ కానీ, ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ ద్వారానే వస్తాయి. ప్రతి కణము కొలెస్ట్రాల్ లేకుండా ఉండదు. చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని రెండు రకాలు ఉన్నాయి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది హెల్ప్ఫుల్ కొలెస్ట్రాల్. అది 30-40 దాటి గనక ఉంటే అది శరీరానికి మంచిది, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. రెండో రకంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ కన్ఫ్యూజన్కి కారణం, ఈ రోజుల్లో వచ్చే సాంఘిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కడు వాళ్ళకి తోచిన చెత్త అంతా ప్రచారం చేయడంతో కొంతమంది పేషెంట్లు కూడా తప్పుడు దోవ పట్టి అసలైనటువంటి మందులు వేసుకోకుండా ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు. శరీరంలో ఉండే రక్తనాళాల్లో కొవ్వు పదార్థం పేర్కొని పోవడాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. ఇది చాలా కారణాలు ఉన్నాయి. స్మోకింగ్ అంటే ధూమపానము, ఈ టొబాకో నవలడము, తర్వాత ఆల్కహాల్ తీసుకోవడము, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడము, తర్వాత వంశపారంపర్యంగా వచ్చేటువంటి కొన్ని కారణాలు, డయాబెటీస్ అంటే మధుమేహము, హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు, ఇవన్నీ కూడా దీనికి కారణాలు. కానీ ఒక ముఖ్యమైన కారణం ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉండడం. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడానికి స్వతహాగా కొంతమంది ఫ్యామిలీస్లో, కుటుంబంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటిని ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రీమియా అంటాం. అది కాకుండా ముఖ్యంగా వచ్చేదానికి డయాబెటీస్ చాలా అసోసియేషన్ ఉంది రెండింటికి. కాబట్టి ఈ రోజుల్లో ఏ ఇంట్లో అయినా డయాబెటీస్ అంటే మధుమేహము లేని ఇళ్ళు లేవు. ఎవళ్ళ రిలేషన్స్ లో అయినా, మీకు అమెరికాలో ఎవడన్నా ఉన్నాడా అంటే ఎవరో ఒకళ్ళ పేరు చెప్తారు, డయాబెటీస్ అంటే ఎవరో ఒకళ్ళ పేరు చెప్తారు కనీసం. డయాబెటీస్ ఉన్న ప్రతి పేషెంట్ కూడా ఈ కొలెస్ట్రాల్ తగ్గించే మందు తీసుకోవాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది కొన్ని ల్యాబ్స్, ప్రయోగశాలలు, మనం ఏదో ల్యాబ్కి వెళ్తాం, వాళ్ళ దగ్గర చేయిస్తాం. ఆ ల్యాబ్లో కొంతమంది 100 నుంచి 140 దాకా నార్మల్ అంటారు, కొంతమంది 70 నుంచి 100 దాకా నార్మల్ అంటారు, కొంతమంది 110 నుంచి 150 దాకా నార్మల్ అంటారు. ఇది ఇంకొక కారణం మన వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వడానికి. మనం సుమన్ టీవీ ద్వారా మన ప్రేక్షకులందరికీ ఒక విషయం చెప్దాం. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 70 మిల్లీగ్రాములు పర్ డెసిలీటర్ దాటకూడదు. ఇంతకు ముందు మీకు ఏదన్నా గుండెకి జబ్బు వచ్చి స్టెంట్లు వేయించుకొని ఆపరేషన్ దాకా పోయి ఉంటే 50 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి. మనలో ఎవరైనా ప్రేక్షకుల్లో డయాబెటీస్ ఉంది, మీరు రోజువస్టాటిన్ లేదా ఎటర్వస్టాటిన్ అనేటువంటి మందులు వాడుతున్నారా లేదా చెక్ చేసుకోండి. మీ డాక్టర్ని అడగండి, ఆ మందు ఉండేటట్టు చూసుకోండి. ఇక రెండో ఇబ్బంది ఏంటి, మందు వాడతారు, సరైన మోతాదులో వాడరు. ఇప్పుడు సరైన మోతాదులో అంటే ఎట్లా తెలుస్తుంది? ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ప్రతి 3 నుంచి 6 నెలల దాకా చూసుకునేటువంటి బాధ్యత ముందు పేషెంట్ తీసుకోవాలి, వాళ్ళ కుటుంబాలు తీసుకోవాలి. ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, మా నాన్నగారికి స్టెంట్లు వేయించుకున్నాము, దాని తర్వాత మందులు వాడుతున్నాము, గత 4 ఏళ్లుగా ఇదే వాడుతున్నాము. అది ఎప్పుడైనా టెస్ట్ చేశారా? మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. డాక్టర్ గారు చెప్పారా? డాక్టర్లు చూడలేదు. అనేక రకాల కారణాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఎవరు తెలుసుకోవాలి? మీ ఇంట్లో డయాబెటీస్ ఉన్నా, మీ ఇంట్లో గుండె జబ్బు ఉన్నా, ఇవేమీ లేకుండా మీ ఇంట్లో కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నా, మీరు ఒకసారి దాన్ని చెక్ చేసుకొని ప్రతి 3 నుంచి 6 నెలల దాకా 70 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి.
రెండవది, కుటుంబంలో ఎవరికో ఇంతకుముందు గుండె జబ్బులు ఉన్నాయి, మీరు 35 ఏళ్ళే మీ వయసు, మీ కొలెస్ట్రాల్ ఎంత ఉందో చూసుకోండి. తర్వాత మీకు డయాబెటీస్ ఉందో లేదో చూసుకోండి. ఎక్సర్సైజ్ చేయండి. ఈ విధంగా చేసుకుంటుంటే ఆ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని కనుక మనం టార్గెట్ చేసి దానిని 50 నుంచి 70 మిల్లీగ్రాముల దాకా మెయింటైన్ చేస్తూ ఉంటే గుండె జబ్బులకి మనం దూరంగా ఉండొచ్చు. ఓకే, అంటే ఎంత ఉంటే ఇది ఎక్కువ, ఎంత ఉంటే మనం సీరియస్ గా తీసుకోవాలి డాక్టర్? 120 మిల్లీగ్రాములు పర్ డెసిలీటర్ దాటిందంటే డైటింగ్ అండ్ ఎక్సర్సైజ్, ఓకే, అంటే మన ఆహార నియమాలు కొంత పాటించి శరీర వ్యాయామం తప్పకుండా చేస్తుంటే కొంతవరకు దాన్ని తగ్గించవచ్చు. ఈ రోజుల్లో మీరు చూస్తుంటారు ఒబిసిటీ చాలా ఎక్కువగా ఉంది. మీరు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి, అందరూ దొర్లుతుంటారు కానీ ఎవడు నడిచేవాడు కనిపించడు. ఎందుకంటే అందరూ కూడా ఫుట్బాల్ లాగా తయారయ్యారు. ఎందుకు? ఈ కోవిడ్ ఈ సమయమే కాదు, ఓవరాల్ గా ఒబిసిటీ పెరిగింది. ముఖ్యంగా పిల్లల్లో, అంటే 14 నుంచి 18 ఏళ్ల పిల్లల్లో కూడా మన ఎత్తుకి ఎంత బరువు ఉండాలో అంత సమతుల్యంగా ఉండాలి, కానీ దానికి మించి ఉంటే ఆ భారం గుండె మీద, కీళ్ల మీద పడుతూ ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సింది వ్యాయామం చేసుకొని బరువు సరిగ్గా పెట్టుకుంటే ఆ కొలెస్ట్రాల్ అనేది కూడా తగ్గుతుంది, నార్మల్ లెవెల్కి వస్తుంది. డైటింగ్ అండ్ ఎక్సర్సైజ్ తోటి 120 మిల్లీగ్రాములని మనం 70 మిల్లీగ్రాములకి తేలేకపోతే అవసరమైతే మందులు వాడి ఆ కొలెస్ట్రాల్ నార్మల్కి తేవాలి, సామాన్య స్థాయిలో ఉండేటట్టు తెచ్చుకోవాలి. ఆ విధంగా చేస్తేనే ఈ గుండె జబ్బుల్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఒకసారి వచ్చిన తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు, ఒకసారి వచ్చిన తర్వాత చేసేది సెకండరీ ప్రివెన్షన్ అంటాం. అసలు రాకుండా ఉంటే ఏం చేయాలి? మా నాన్నగారి గుండె జబ్బు ఉంది, నాకు రాకూడదు, ఏం చేయాలి? ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చూసుకో, HbA1c చూసుకో, షుగర్ లేకుండా చూసుకో, బరువు లేకుండా నీ కరెక్ట్ నార్మల్గా ఉండేటట్టు చూసుకో నీ వెయిట్కి. దానికి తగ్గట్టుగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి, తర్వాత డైటింగ్ చేయండి. నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. కొంతమంది డాక్టర్లు, ముఖ్యంగా ఫ్రాన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, రెడ్ వైన్ తాగండి అని చెప్పి ఇంకా ఎంత తాగాలి, ఎన్ని సీసాలు తాగాలి చెప్పరు. ఇక దాంతో వీళ్ళు అదేదో ఈ పిచ్చి నేను చెప్పినట్టు సాంఘిక మాధ్యమాలు వచ్చింది చూసి వైన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, డార్క్ చాక్లెట్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, అందులో ఏదో 1% గుడ్, 99% బ్యాడ్, అది చెప్పరు. కాబట్టి ఆ పిచ్చి పిచ్చివన్నీ మనం విని రోజుకు 1 కిలో చాక్లెట్లు తిని 2 సీసాలు వైన్ తాగితే మీ గుండె ఆగిపోవడం ఖాయం. ఇంకా ఏమన్నాయి డాక్టర్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సినవి? నాన్ వెజిటేరియన్ ఫుడ్ తగ్గించాలి లేదా మానేయాలి, ఆల్కహాల్ తగ్గించాలి లేదా మానేయాలి, తర్వాత ఈ ఓవర్ వెయిట్ అనేది చూసుకోవాలి, మధుమేహం డయాబెటీస్ ని బాగా కంట్రోల్ పెట్టుకోవాలి. ఈ రెండింటికి లింక్ ఇందాక మనం చెప్పుకున్నాం. డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉందో లేదా ఎట్లా తెలుస్తుంది? ప్రతి ఇంట్లో కూడా మనము ఒక ఈ బ్లడ్ గ్లూకోజ్ చెకింగ్ మెషిన్ పెట్టుకొని దాని ప్రకారము ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 110 మిల్లీగ్రాములు దాటకుండా, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ 160 మిల్లీగ్రాములు దాటకుండా, ప్రతి 3 నెలలకి చేసేటువంటి HbA1c పరీక్ష లేదా గ్లైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్ పరీక్ష 7% దాటకుండా ఈ జాగ్రత్తలు పాటిస్తే మన గుండెని మనం పదిలంగా చూసుకోవచ్చు. ఓకే, ఫుడ్స్ లో అంటే చాలా మంది ఈ రోజు బటర్ వేసుకుంటూ ఉంటారు, సో ఇలాంటివి ఖచ్చితంగా ఇవి అవాయిడ్ చేయాలి. కొంచెం కొంచెం వాడితే ఏమీ ఇబ్బంది లేదు. నెయ్యి పూర్తిగా మానేయక్కర్లేదు, మీరు అన్నట్టు వెన్న, బటర్ లాంటి పూర్తిగా మానేయక్కర్లేదు. జంక్ ఫుడ్స్ అని చెప్పి అసలు పూర్తిగా తినకుండా ఉండక్కర్లేదు. ఏదో ఒకసారి వేసుకోవచ్చు, ఒకసారి తినొచ్చు, ఒకసారి బయటికి వెళ్ళి తినొచ్చు, పిజ్జా తినొచ్చు, ఏదైనా తినొచ్చు, బట్ మోతాదులో ఉండాలి. ఇంట్లో ఈ న్యాచురల్ ఫుడ్స్, అన్ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రూట్స్, అనేక రకాల ఫలాలు, ఈ వెజిటబుల్స్ ఇవి ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఫైబర్ కూడా బాగుంటుంది. కాబట్టి ఓవరాల్ గా మనం హెల్దీ ఫుడ్ తినట్టు. ఓకే, మరి కొలెస్ట్రాల్ ఆల్రెడీ ఎక్కువగా ఉంది, సో ఆల్రెడీ గుండె జబ్బులు కూడా వచ్చాయి, డయాబెటీస్ ఉంది, సో అలాంటప్పుడు కొలెస్ట్రాల్ కి సంబంధించి టెస్ట్లు ఎన్నాళ్ళకి ఒకసారి చేయించుకోవాలి? మీరు అన్నట్లుగా ఇంతకు ముందు సో ఒక 4 సంవత్సరాల వరకు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోకుండా అదే మందులు వాడుతూ ఉంటారు కదా డాక్టర్? కనీసం 6 నెలలకు ఒకసారి చేయించుకోవాలి. 6 నెలలకు ఒకసారి చేయించుకుంటే మందులు వాడుతున్న వాళ్ళు మనకి ఇబ్బంది లేదు. మనం ఇందాక అనుకున్నాం, కుటుంబంలో ఎవరికన్నా ఉండి వీళ్ళు 30-35 ఏళ్ల వయసులో ఉన్నారు, వాడు కనీసం ఏడాదికి ఒకసారి చేయించుకోవాలి. 6 నెలలకు ఒకసారి చేయించుకోవడం సేఫ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. కొలెస్ట్రాల్ గురించి చాలా చక్కగా చెప్పారండి. అందరు కూడా ఏముందులే, సో రకరకాల మెసేజెస్ మనం చూస్తూ ఉన్నాం కదా, సో దాన్ని లైట్ తీసుకుంటూ ఉన్నారు, సో అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నారు, ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటూ ఉన్నారు. సో అలా కాదు, మనం జాగ్రత్తగా ఉండాలి, టెస్ట్లు అనేవి చేయించుకోవాలి, ఎప్పటికప్పుడు మెడిసిన్స్ వాడాలని చాలా జాగ్రత్తలు అయితే చెప్పారు డాక్టర్ గారు. ఖచ్చితంగా అందరు పాటించాలని కోరుకుందామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.